తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే పక్కా సమాచారంతో డీజీపీ కార్యాలయంలో కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ భీమ్రెడ్డి ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధితో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ఈ సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఇబ్రహీంబాగ్ వెసెల్లా మెడోస్ విల్లా నెంబర్ 243లో ఉన్న భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ విల్లా మార్కెట్ విలువ సుమారు 8 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. భీమ్రెడ్డి గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో కీలక బాధ్యతలు నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఆయా సెటిల్మెంట్స్ ద్వారా పటాన్చెరు పరిసర ప్రాంతాలు, జహీరాబాద్తో పాటు కర్ణాటక సరిహద్దుల్లో భారీగా విల్లాలు, ఫామ్ హౌస్లు, వందలాది ఎకరాల భూములను భీమ్రెడ్డి కొనుగోలు చేసినట్లుగా విచారణలో తేలినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఏసీబీ అధికారులు భీమ్రెడ్డితో పాటు ఆయన బంధువులు, బినామీల పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్స్, లాకర్లు, భూములకు సంబంధించిన దస్తావేజులను పరిశీలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.